హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కాంగ్రెస్ సీనియర్ మంత్రి కన్నుమూత. అసలు ఏం జరిగిందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల ఆయన కేరళలోని కోజికడ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉన్నికృష్ణ మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం అయితే తెలియజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఉన్నికృష్ణన్ 1971 నుంచి 96 వరకు కూడా వడకర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1989-90 మధ్య కాలంలో దివంగత మాజీ ప్రధాని పివి సింగ్ హయాంలో ఉన్నికృష్ణన్ కేంద్ర మంత్రిగాను సేవలందించారు. 1990 గల్ఫ్ యుద్ధం సమయంలో నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ రహస్యంగా కలిశారు. నాడు ప్రాణాలకు తెగించి మరీ సుమారు 1.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. మంత్రివర్గ సభ్యులంతా దీనికి వ్యతిరేకంగా సలహాలు ఇచ్చినప్పటికీ సద్దాం హుస్సేన్తో ఆయన జరిపిన చర్చలే భారతీయులను రప్పించేందుకు దోహదపడ్డాయి. 1936 సెప్టెంబర్ 20న కోజికడ్లోని కోయిలాండ్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించిన ఉన్నికృష్ణన్ చిన్నతనంలోనే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. తొలినాళ్లలో ఇందిరాగాంధీకి మద్దతుదారుగా నిలిచారు. అయితే అత్యవసర పరిస్థితి తర్వాత సంజయ్ గాంధీతో అభిప్రాయాల భేదాల కారణంగా ఆయన ఆమెకు దూరమయ్యారు. ఆయన వయసు 90 ఏళ్లు. కేరళలోని కోజికడ్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.